సో ఇవి వచ్చేసి మనకు 7 నెలల వయసు దాకా ఉండొచ్చు. 20+ అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి. 17,000కి అనేది అమ్మకాలు జరిగినాయండి. కొనేస్తున్నారు, ఇప్పుడే ప్రారంభమైంది. 17,000కు 20 kgs పైన. మనం తీసే ప్రతి వీడియోలో ధర చెప్తే 2 పొట్టల గురించి చెప్తాం, బరువు చెప్తే ఒకదాని గురించి మాట్లాడతామండి. 17,000కి ఈ జత అనేది అమ్మకం జరిగిపోయింది. 17,000 पे बिक चुका है। 20 kg का ऊपर लाइव वेट रहता है. అలాగే ఇక్కడ కట్ట ఉంది, ఇది కూడా అమ్ముడిపోయిందన్న. ఇది కూడా రంగులు వేస్తుంటాను, కుదరలేదా? ఎంతకైంది నా బేరం? చూద్దాం. ఏం చెప్పినారన్నా? ఏం చెప్పినారు బేరం ఇది? అచ్చా. సో 24,000 అనేది బేరం అందించున్నారంటే బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. 24,000 అంటే 2 పొట్టలు 24,000 అండి. మొత్తం కట్ట కొన్నప్పుడు 2 పొట్టలు వచ్చేసి 24,000గా బేరం అనేది అందించున్నారు. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 23, 22 అలా ఉంటుంది. 24,000 అనేది బేరం చెప్పినారు. బేరం చేసే అవకాశం ఉంది. సో వెనకాల ఉండే బ్యాచ్ అమ్ముడిపోయింది. రంగులు వేసేస్తున్నారు, బులుగు రంగు వేస్తున్నారు, అటుపక్క గ్రీన్ కలర్ వేస్తున్నారు. ఈరోజు కొద్దిగా ఈ సైజ్ పిల్లలు ఎక్కువగా వచ్చున్నాయన్నమాట. ఇలాగా ఒక 20 kgs 22 kgs ఉండేటివి లైవ్ వెయిట్. 20-22 kg బరువుతో ఉండే పిల్ల, ఒక్కొక్క పిల్ల 20-22 kg బరువు ఉండే పిల్లలు, అలాంటి పిల్లలు ఎక్కువ వచ్చున్నాయి. ఇది అమ్మేస్తున్నారు. ఎవరు రంగులు వేశారు కనబడటం లేదు. చూద్దాం మనం ఎంతకి ఇచ్చారు అనేది. ఆ 2 కట్టలు కూడా అమ్ముడిపోయినాయి పక్క. వీళ్ళు కొన్న వాళ్ళని కలవాలా, ఎందుకంటే వీళ్ళు చెప్పిన ధర, అమ్మి ఉన్నామన్న చెప్పిన ధర అయితే షాకింగ్గా ఉంది. ఎంత లైవ్ వెయిట్ మహా అయితే 20 kg లోపలే ఉంటుంది. 20 kg లోపలే ఉంది. ఇది 20 kg బిలో అనేటి ఉంది. సో ఎంత కొన్నారో అడిగి తెలుసుకున్నాం. సో మనకు చెప్పినది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇది కొన్నది వచ్చేసి 18,000 కొన్నారంట. 18,000 पे पेयर खरीद के है. జత వచ్చేసి 18,000కు కొని ఉన్నారు. అదే ఆల్మోస్ట్ లైవ్ వెయిట్ ఉంటుంది. 18-20 kgs లోపల అనేవి ఉంటాయి. సో 18,000కు కొని ఉన్నారంట ఇది. అలాగే ఆ బ్యాచ్ కూడా పచ్చరంగు వేస్తున్నారు. చూద్దాం. బ్రదర్ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. అయినాక వచ్చి మాట్లాడదాం ఒకసారి. ఆయన బిజీగా ఉన్నారు, అది చూద్దాం ఒకసారి. సో 2 బ్యాచ్లు పెద్ద ఆయన కొని ఉన్నారు. 15,600 800 650 15,650కి జత కొని ఉన్నారు. 2 కలిపితే కట్ట ఇది. అవి ఇవి 2 కలిపితే 15,650 రూపాయలకి జత అనేది కొని ఉన్నారు. 16,650 రూపీస్ पेयर. जोड़ा आके 16,650 रुपये के दाम पे खरीद के. లైవ్ వెయిట్ వచ్చేసి అదే ఉంటాయండి. ఒక ఇవి ఉన్నాయి లైవ్ వెయిట్ 16, 17, 18 దాకా ఉండొచ్చండి. ఇది 16 నుంచి 18 kg దాకా వెనకాలు ఉంటాయి. మీ అందరూ వచ్చేసి 15 kg దాకా ఉంటాయి. సో ఇవి కొని ఉన్నారు. ఇది 16,650 రూపాయల మీద కొని ఉన్నారు ఇవి. సో వచ్చేసి అమ్ముడిపోయి ఉన్నాయండి. మనకు ఏజ్ ప్రకారంగా చూసుకుంటే ఒక 6-7 నెలల వయసు అనేది ఉంటుంది. 6-7 నెలల వయసు ఉంటుంది. సో మొత్తం అటు నుంచి చిన్నది కాడి నుంచి పెద్ద దాకా వచ్చింది. లైవ్ వెయిట్ విషయానికి వస్తే మనం ఎప్పుడైనా ధర చెప్పేటప్పుడు రెండింటి గురించి చెప్తామండి. బేరం చెప్పేటప్పుడు ఒకదాని గురించి మాట్లాడతాం. పొట్టేళ్ళు బరువు గురించి, ఒక్క పొట్టేళ్ళ గురించి మాట్లాడతాం. ధర చెప్తే రెండింటి గురించి చెప్తాం. కట్ట మొత్తం అమ్ముడిపోయింది. మీరు కొన్నారనా? సో జత వచ్చేసి 18,000 దాకా చెప్పి 18,500 సో 18,500కు ఇది అమ్ముడిపోయిందండి బ్యాచ్. సో లైవ్ వెయిట్ వస్తే మనకు ఒక 20 kg దాకా ఉంటుంది. చిన్న పెద్ద కలిసి ఉంది. జత వచ్చేసి 18,000గా చెప్పినారు. 20 kg లోపల ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, పెద్ద కట్టే ఇది. పిల్లలు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. కానీ ధర అంటే ఆ సైజ్ పిల్లలు తీసుకుని పోవాలా, ఒక 2 నెలలు పెంచాలా, అమ్మేయాలా, ఆ కాన్సెప్ట్లో ఉండాలా ఇవి. అలా అయితే బాగుంటాయి మనకి. వెనకాల బ్యాచ్ కూడా అమ్ముడిపోయింది. 2 బ్యాచ్లు ఒక్కరివే అనుకుంటా. 2 బ్యాచ్ ఒకటేనా ఇది? ఇది కూడా పెద్ద కట్టే ఉంది ఇక్కడ. సో వీటి లైవ్ వెయిట్ కూడా సేమ్ అలాగే ఉందండి. 20 kg లోపల అనేవి ఉంటాయి. అక్కడక్కడ 20 kg దాటినట్టు కూడా ఉన్నాయి. ఇది కూడా సేమ్
6 నుంచి 7 నెలలు 8 నెలల పిల్లలు అనేవి ఉంటాయి. 2 తాళ్ళు ఉన్నాయి. 2 రంగులు సపరేట్గా వేస్తున్నారంటే అది ఒక బ్యాచ్, ఇది ఒక బ్యాచ్. దీని గురించి అడిగి తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు అనేది అడిగి తెలుసుకుందాం అండి. ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి 6 to 8 months దాకా ఉన్నాయి పిల్లలు దీంట్లో. సో అన్నగారు ఆ అవతల బ్యాచ్, ఈ బ్యాచ్ అది 18,500కి అది కొన్నారు. ఇది 19,000కి కొని ఉన్నారంట. తమిళనాడునా? తమిళనాడు 18,500. ఇది ఎవలా? 19. పేరనా? வேலுசாமி. தமிழ்நாடு, சென்னைனா வெளியே பெரம்பலூர் டிஸ்ட்ரிக்ட், தமிழ்நாடு. இங்கே வந்திருக்கு. நல்லா பெரிய குட்டி தான் எடுத்துக்கின செலெక్షన్ எல்லாము. ఓకే జీ. సో 19,000కి కొని ఉన్నారండి. 18,500 19,000కి ఇది కొని ఉన్నారంట. విత్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇంకా 2 నెలలు పెంచుకునేసి అమ్మేయాలా. అలా కాన్సెప్ట్లో అయితే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. లాంగ్ టైం పెట్టాలంటే కష్టం. ఫామ్ కాగా ఇలా మీట్ కాగా ஃபார்ம் காக. ஸோ எவ்வளோ மாதம் அங்கே ஃபார்மில்? 4 month மெயின்டெனன்ஸ் பண்ணுறோம். அப்போ எவ்வளோ வெயிட் வரும் செய்யுது? 25 கிலோ மேலே இருக்கும். நம்மள்ட்ட 40 మేళ. సో అన్నగారి లెక్క ప్రకారం ఇప్పుడు ఒక 20-25 కేజీలు ఉంటాయనేసి చెప్తున్నారు. అవి ఇవి కలిపేసి ఇంకొక 4 నెలలు ఆయన ఫామ్లో పెట్టుకునేసి అమ్మేస్తాననేసి చెప్తా ఉన్నారు. సో ఇది 19,000 మీద కొని ఉన్నారు. 18,60 మీద అది కొని ఉన్నారు. బండి వస్తూ ఉంది, లోడ్ అవుతుంది. సరేనా? ఇది వచ్చేసి మనకు 17,000కి ఇచ్చున్నారంటున్నారండి. ఇది కూడా లైవ్ వెయిట్ వచ్చేసి బిలో 20 kgs అనేట్టు ఉంటుంది. 20 kgs దాకా ఉండొచ్చు. 17,000 అనేది ఇది కూడా బేరం అయ్యి కొని పెట్టున్నారండి. 17,000కి ఇది కూడా కొనేసి పెట్టున్నారు. సో మన వెనకాల ఒక బ్యాచ్ ఉంది, అది కూడా అడిగి తెలుసుకున్నాం ఒకసారి. ఏం నా కాలేదు బేరమా? వీటిలో వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ 15 kgs అనేటివి ఉంటాయండి. 15 kgs లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంది పిల్ల. అంటే 1-2 మినహాయించి మిగతాదంతా 15 kgల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంది. ఏం బేరం అందిస్తున్నారో అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో 15 kgs యావరేజ్గా లైవ్ వెయిట్ అయిపోయి బేరం ఎలా చెప్పినారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారన్న బేరం? ఇది 16,500 ఆస్కింగ్ ప్రైస్. ఇది బేరాలా అండి? మనం ఇక్కడ చేతిలో ₹1 పెట్టి అడిగితే అది వేరే లెక్క ఉంటుంది. 16,500 అనేది బేరం అందించున్నారు. బేరం చేసే అవకాశం ఉంటుంది. 16,500 ఆస్కింగ్ ప్రైస్ అయిపోయింది. చిన్న పిల్లలు లాంటివి కనిపిస్తే అడుగుదాం అనుకుంటే కనిపించడం లేదు. అంటే ఇలాంటి పిల్లలు 15 kgs 16 kgs లైవ్ వెయిట్లో ఉండేటివి చూస్తూ ఉంటే కనిపించడం లేదు. సో ఇక 10 పిల్లలే ఉన్నాయి. ఇవి 13,500 అనేటివి అమ్ముడిపోయినాయి. 13,500 पे बिक चुका है भैया जानवर. 13,500 पे बिक चुका है. లైవ్ వెయిట్ 15 kgs దాకా అనేటివి ఉంటాయి. తక్కువే ఉన్నాయి పిల్లలు. అక్కడ ఒకటే తక్కువ ఉంది. నంబర్స్ కూడా తక్కువ ఉన్నాయి, పిల్ల కూడా తక్కువ ఉంది. 13,500కి అయిపోయింది ఇది బేరం వచ్చేటప్పటికి ఇచ్చేస్తున్నారు. సో ఈరోజు మార్కెట్లో మెయిన్ గేట్ క్లోజ్ చేసేసారు. రీజన్ ఏంటంటే లోపలికి వచ్చిన బళ్ళు అడ్డదిడ్డాలుగా నిలబడిపోయినాయి. ఈ బళ్ళు ఎవరైతే తెస్తున్నారో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అడ్డదిడ్డాలుగా రోడ్లో ఆపేసేటప్పటికి ఆ గేట్ అనేది పూర్తిగా క్లోజ్ చేయాల్సి వచ్చింది. అందుకనేసి ఈరోజు మార్కెట్ విడిపోయింది, దూరంగా అయిపోయింది అన్నమాట. పిల్లలు ఒక దగ్గర దిగలేదు. సో ఇంకొక విషయం ఏంటంటే నెల్లూరు ఈ జాతి వచ్చేసి నెల్లూరు జుడిపి అండి. గొర్రెలు వచ్చేసి నెల్లూరు జుడిపి జాతి. అమ్మడానికి 100 చెప్తా ఉంటారు. పెద్ద పిల్ల ఉంటే బాగుంటుంది, చిన్న పిల్ల బాగుంటుంది. అమ్మేవాళ్ళు 100 చెప్తారు. ఈ నెల్లూరు జుడిపి జాతిని ఒంగోలు జాతిగా చేసేస్తున్నారు కొంతమంది. ఏంటంటే ఆ ఒంగోలు గొర్రెలు కావాలా, ఒంగోలు పిల్లలు. ఆ ఒంగోలు అసలు అలాంటి జాతి లేదన్నప్పుడు మరి ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తాయండి? అవన్నీ మాటలు, అమ్మడానికి చెప్పే మాటలేనండి. అవి అర్థం చేసుకోండి. ఉండేది ఒకటి నెల్లూరు జుడిపి జాతి. దాన్ని కడిగి చేసి క్లీన్గా చేసుకుంటే అవి క్లీన్గా ఉంటాయి. అడ్డిమడ్డిగా వదిలేస్తే అట్టే ఉంటాయి. సో మార్కెట్ విడివిడిగా అయిపోయిందన్నమాట, దూరం అయిపోయింది. ఒకసారి చూసుకుని వద్దాం, అటు లోపలికి వెళదాం. ఇది కూడా రంగులు వేసేస్తున్నారు. అయిపోయిన ఉంటాను. కొదాలి ఇవే, అదే కొదాలా అంటున్నా. ఎంతకైనా అదే ఎంతకైనాయి అంటున్నా. 14,500కి జత ఇది అమ్ముడిపోయినాయండి. 14,500 అనేది ప్రైజ్. 14,500కి ఇది అమ్మకాలు అనేవి జరిగిపోయినాయి. అమ్మకం అయిపోయింది. టైము 7:30 అట్లా అవుతూ ఉంటుంది, 7:40 అట్లా అవుతూ ఉంటుంది టైము.
వెళ్ళేసి ఒకసారి చూద్దాం, కొద్ది గ్యాప్ ఇచ్చేసి వద్దాం మళ్ళీ అమ్ముడిపోయినాక. అంటే ఈ సైజులో ఉండే పిల్లలు ఈరోజు చాలా తక్కువగా వచ్చున్నాయి. 20 కేజీలు అలాంటి పిల్లలే మనకు సంతలో ఎక్కువ వచ్చున్నాయి ఈరోజు. ఒక అరగంట అట్లా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి చూసుకుందాం. సో 16,500 అండి ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి. 16,500గా అమ్మకం జరిగిపోయింది. 16,500 पे बिच्चू कैब है। लाइव वेट की बात करें तो इसका भी ఉంటాయి. ఇవి ఒక 16 కేజీలు అటు ఉంటాయి. ఇవి మధ్యలో ఇది మళ్ళీ కొద్ది వెయిట్ తక్కువ ఉంటుంది. అన్ని మిక్సింగ్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అది తల వంచేది ఒకటి, ఆ నెమర వేసేది ఒకటి, అవతల పక్క అటు నుంచి రెండోది, అవి కొద్దిగా వెయిట్ తక్కువ ఉన్నాయి. మిగతా వచ్చేటప్పటికి ఒక 16 కేజీలు 15 కేజీల దాకా లైవ్ వెయిట్ ఉండొచ్చు. 16,500 అనేవి అమ్మకం అయిపోయిందండి. 16,500కి అమ్ముడిపోయింది. అలాగే ఇలాంటి చిన్న పిల్లలు అడిగేవాళ్ళు ధర తక్కువ కావాలంటారు. ధర తక్కువ అనుకుంటే మనం బేరం చెప్తే ఆయన 13,500 14 చెప్తాడు. ఫైనల్గా వచ్చేటప్పటికి మనకు 11,500 12 లోపల వీటి బేరాలు అనేవి జరుగుతాయండి. చూద్దాం. 9:30 అటు అవుతుందండి టైం వచ్చేటప్పటికి. మార్కెట్ ఈరోజు విడిపోయిందన్నమాట. సో దారిలో బళ్ళు అడ్డంగా పెట్టేసేటప్పటికి ఒక దగ్గర అంటూ పిల్లలు పెట్టలేదు. అన్నీ దూరంగా అయిపోయేటప్పటికి కనిపించడం లేదు. అక్కడ ఒక్కసారి వెళ్ళేసి వచ్చేద్దాం మనం. ఆ పిల్ల ఏదైతే ఉందో, నిన్న మనం హైదరాబాద్ వాళ్ళకి ఒక 50 పిల్లలు ఇప్పించాం. సో ఈ సైజులో ఉన్నాయి పిల్లలు. 14,800కి ఇచ్చాం మనం. ఈ సైజులో ఉన్నాయి. ఈయన ఎంత చెప్తాడో అలాగే తెలుసుకుందాం. బయట రైతుల దగ్గర ఒక కట్ట ఇప్పించాం 50 పిల్లలు 14,800కి. వీళ్ళు ఎంత చెప్తారో చూద్దాం. ఇదే సైజు పిల్ల ఏం బేరం చెప్పినారో అడిగి తెలుసుకుందాం. 16,800 చెప్పినారంట. 14,800కి నిన్న ఒక రైతు దగ్గర నుంచి మనం ఇప్పించాం హైదరాబాద్ మొయినాబాద్కి. సో అదే పిల్ల 16,800 అంటున్నారు ఇక్కడ. మళ్ళీ ఆయన సెలక్షన్ అనుకున్న దాంట్లో నుంచి 2 పిల్లలు మార్చి మరీ తీసుకున్నారు ఆయన. సో విడివిడిగా అయిపోయిందన్నమాట. సో అదండి మార్కెట్. 9 అయినా టైం మారినా కానీ ఏమి కనిపించడం లేదు. దగ్గర నుంచి కనిపించడం లేదు. దగ్గర నుంచి కనిపించడం లేదు. కట్టలు దూరం అయిపోయి ఉన్నాయి. చూసుకుందాం. కొని ఉన్నారా? అలీఖాన్ అన్నా? అలీఖాన్ కేఆర్కే ఛానల్. ఎక్కడి నుంచి అన్నా? మీరు ఎక్కడి నుంచి అంటున్నా? తెలంగాణ నుంచి. ఎంత పడిందన్నా? 20,000. ఏమన్నా 20,000 మీద కొని ఉన్నారంటున్నారు. ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం, చేసుకో. కష్టమే. మనిషిని పంపి లేదంటే ఇది ఇక్కడ నుంచి కొనేసి మళ్ళీ అక్కడి నుంచి ఇవ్వాలనే సార్. నీకు ఎన్ని కావాలంటే